ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సఫల ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ ఏకాదశి, రాత్రి 10:08 వరకు. నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 12:54 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి బుధ శుక్ర తులలోను, కుజుడు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు కలుగుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి మీరు పడుతున్న శ్రమ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి మాత్రం ఆలోచన చేయటము, వారికి తగిన విధంగా మీరు వారికి అన్నీ అమర్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు లేదా కోర్టు విషయాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాత్రం మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీరు ఎక్కువ శాతం వీరి యొక్క స్నేహితుల సహాయ సహకారాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. వీటన్నిటితో పాటు మీరు చేసే ప్రతి పని గురించి కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని పనిచేయాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనుల వలన అధికంగా ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. శత్రువుల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు, వీరు కూడా రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆలోచనతో పాటుగా వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత అనేది పాటిస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సఫల ఏకాదశి సందర్భంగా వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికందే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థలాలు, పొలాలు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి అనుకూలమైన స్థితిగతులు కలగటం,
దీని వలన మీరు ఆనందంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సఫల ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించటము, స్వామివారికి అష్టోత్తరం జరిపించటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీకు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఉండటం, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాఠవాలకు సంబంధించి ఉన్నతాధికారులు మెచ్చుకోవటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి చక్కటి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి మీరు ఏ పని తలపెట్టినా అవి మీకు శుభ ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా గౌరవం అనేది పెరుగుతుంది. వీరు చేస్తున్న ప్రతి పనికి సంబంధించి వీరిని విశేషంగా నలుగురు మెచ్చుకోవటం అనేది గోచరిస్తోంది. మీరు ఆశించినట్టుగా ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక ఆదరణ కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఖర్చులను అధిగమించడానికి కూడా ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నించటం, మీ యొక్క స్థిరాస్తి సంపద ఏదైతే ఉందో అది పెరగటం, అలాగే బ్యాంకులో మీరు గనక ఎటువంటి ఆస్తులు తనఖా పెట్టినా అవి మీరు విడిపించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా వారికి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్న వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే నూతన వ్యాపారాలలో సానుకూలత ఇవి వీరికి కనపడుతుంటాయి. కానీ ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. మీరు చేసిన పనే తిరిగి చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉన్నతాధికారులకి మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ప్రయాస అనేది పడుతూ ఉంటారు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సఫల ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు ఈరోజు మహావిష్ణువుని పూజించటము, దర్శించుకోవటం, స్వామివారిని అర్చించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభము, నూతన వ్యాపారాలు అభివృద్ధిలోకి రావడము, నూతన ఉద్యోగాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అంటే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి కలిగేందుకు అవకాశం గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీకు నరకోశ, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పాత స్నేహితులని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క బంధువులు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా అది సకాలంలో పూర్తి కావట్లేదనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా పురోగతి మాత్రం సూచిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటం మాత్రం అవసరము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనపరచాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు వారి చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఎక్కడా కూడా మీకు ఒక ఆలోచన అనేది కలగదు. దీని గురించి కూడా మీరు మదన పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా జాప్యం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం ఉంటూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, పూజించటం, స్వామివారిని అర్చించటం, వీటి వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా వీరికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రయత్నం చేస్తున్నా కూడా అనుకున్న విధంగా వారికి పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమకి తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్యం ఉండటం, దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉండటం, ఇవి మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. మకర రాశి వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రత్యేకించి ఉద్యోగంలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు కోరిన విధంగా ఈ మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, నూతన రుణ ప్రయత్నాలు చేయటం, నూతన భాగస్వామ్యం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక పురోగతి, కోర్టు విషయాలలో అనుకూలత, బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకి వెళ్ళటము, ఎటువంటి సమస్య అయినా ఆ సమస్యకి సంబంధించి పరిష్కారం లభించటము ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సఫల ఏకాదశి సందర్భంగా కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించడం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు తీసుకోవటము, ప్రాజెక్టులు తీసుకోవటము, దీంతో పాటుగా భాగస్వామ్యం వలన లాభము, ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు మీ చేతికి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు మనసులో ఎటువంటి పని గురించి ఆలోచిస్తున్నారో, ఏ పని పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఖర్చులకి తగిన విధంగా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీనరాశి వారు సఫల ఏకాదశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సఫల ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సఫల ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సంబంధమైన ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. బెల్లం సఫల ఏకాదశి రోజు దానం చేసేవారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే పసుపు రంగు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఉండటం, లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్ అంటారు. నోటితో జుర్రుకోవలసిన దాన్ని కళ్ళతో జుర్రుకుంటాడు. జుర్రుకోవడం నోరు చెయ్యాలి, కానీ కళ్ళతో జుర్రుకుంటాడు ఆ రూపాన్ని. అప్పుడు లోపల ఎక్కడో గొణుగుతుంది, గోవింద 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 అని. గొణుగుడే మనసు అక్కడ అలా నిలబడిపోయి తాగేస్తూ ఉంటుంది ఆయన రూపాన్ని. ఎక్కడో గొణుగుతూ ఉంటుంది ఆయన నామాన్ని. ఆయన్ని చూస్తూ చేతులు చూడండి ఇలా పెడతారు, అక్కడికి వెళ్ళి ఇలా అంటే హనుమద్వాహనంలో హనుమ పెడతారు ఇలా, మిగిలిన వాహనాలు పెట్టవు. హనుమద్వాహనంలో ఇలా పెడతాడంటే ఇలా ఎప్పుడు పెడతాం? ఇంతకన్నా నాకేం కావాలండి అంటే ఇలా పెడతాం. అక్కడికి వెళ్ళాక చూడండి చాలామంది ఘంటామంటపం దాకా వచ్చి అంటారు, అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలి. ఆనందము ఉద్భుతమవుతుంది. మీలోనే ఉన్న ఆనందమును ఉద్భుతము చేసి అనుభవింపజేస్తాడు. జీవిత సార్థక్యం పొందుతాం. అందుకే ఆ విమానము ఆనంద నిలయ విమానము. అందులో ఉన్నవాడు ఆనంద నిలయాధీశుడు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నవాడిని చూడడం వస్తే వాడు ఎప్పుడూ అనుభవింపబడుతుంటాడు.
అందుకే అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ జానిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఇప్పుడో కాకినాడ నుంచి ఒకసారి వచ్చి స్వామి నిన్ను సేవించడం కాదు, నీ బతికున్న నాళ్ళు ప్రతి క్షణం నీ సేవగా మారాలి. అలా నీ తరించాలి. ఎలా? కన్నులతో చూసేటప్పుడు ఈ కంటికి చూపునిచ్చిన వాడు పరమాత్మ అని గుర్తు తెచ్చుకు సంతోషపడిపోతుంటే అదే ఆయన సేవ. అలా నేను ఆనందం అనుభవించగలిగేటట్టుగా నన్ను అనుగ్రహించు. అందుకే ఆనంద నిలయాధీశుడు. అందుకే ఆయన గొప్పతనం ఏమిటంటే స్మరణాత్ సర్వపాపఘ్నం. ఆయనని తలుచుకుంటే చాలు. ఒక్కసారి ఆ ఆనంద నిలయ విమానం, ఆ వెంకటాచల క్షేత్రం, ఆ స్వామి, ఆ వైభవం ఓసారి జ్ఞాపకం తెచ్చుకున్నారనుకోండి, అదే 10,000. ఆయన చెవులు రిక్కించి వింటూనే ఉంటాడు. మీరు మనసులో గొణిగినా ఆయన వింటాడు. పదే పదే స్మరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? ఒకసారి మీరు యాత్ర చేసి వచ్చి మాట్లాడుకుంటున్నారనుకోండి, మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో భార్య మాట అంది, కొడుకో మాట అన్నాడు, కోడలో మాట అంది, కూతురో మాట అంది, అల్లుడు ఒకటన్నాడు, భార్య ఒకటంది, తాను ఒకటన్నాడు, ఏదో స్మరించుకుంటున్నారు. అబ్బాయి ఏమంటే ఆ రోజున గబగబా వెళ్ళాం కానీ ఏమిటో కాళ్ళు నిప్పితో నేను ఎక్కలేకపోయాను, గోవిందరాజస్వామి గుళ్ళోంచి బయటికి వచ్చేటప్పుడు గోపురం లోపల సుదర్శన చక్రం ఉందన్నారు మీరు, ఈ మాట వెళ్ళినప్పుడు చూడాలండి అందనుకోండి. ఆర్తితో భార్య వింటాడు, మళ్ళీ తీసుకెళ్తాడు. అందుకే ఆయనని స్మరిస్తే చాలు, అది లెక్కలోకి తీసుకుంటాడు. అది కలియుగంలో ఉండేటటువంటి గొప్ప అదృష్టం. మీరు ప్రయత్నపూర్వకంగా అక్కర్లేదు. అందుకే ఆయన వైభవం ఎక్కడుందో తెలుసా? ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది. అది నిజంగా స్వామి, అది విగ్రహం కాదు. అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు. కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే ఎంతో తపస్సు చేసిన వాళ్ళకే ఆయన కాలి గోటి కాంతి దర్శనం అవ్వలేదు. మనకి అదృష్టం ఏమిటంటే మనం ఆపాదమస్తకం ఆయన్ని చూడగలుగుతున్నాం.